రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ముచ్చటగా మూడోసారి జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అయోమయంలో కొట్టుమిట్టాడుతోందా? రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన పేరుతో గజిబిజి పాలన కొనసాగుతోందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకునే అయోమయంగా మారిందా? కొందరేమో ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు, మరికొందరు ఎమ్మెల్యేలు ఏమో ముఖ్యమంత్రిగా రేవంత్ బదులుగా మరొకరిని భావిస్తున్నారు. సాక్షాత్తు ఏడాదిన్నర పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తానుగా గజనీగా మారాడా? తన హోదాను మరొకరికి ధారాదత్తం చేశాడా? కాంగ్రెస్ లో అసలేం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ మాటల తీరుపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల అధిష్టానం ఏమైనా గురుగా ఉందా, లేకపోతే ముఖ్యమంత్రి మార్చే ఆలోచనలో ఆ యోచనలో కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుందా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మార్పు తథ్యమా? ఈ ప్రశ్నలన్నిటికీ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో మాట చెప్పినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుస్తారంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, లేదా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పరిపాలన మీద తమ అక్కసు వెలగక్కడం, అంతర్గతంగా అధిష్టానాన్ని ఫిర్యాదు పరంపర కొనసాగిస్తుండటం, దాంతోపాటు ఏదైతే 18 నెలల పదవీ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు తీరు ప్రజలలో వచ్చిన వ్యతిరేకత అధిష్టానాన్ని కోపం తెప్పించిందా అనే దానికి యథార్థ అంశంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఒక సభలో ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించడం, ఆయన మనసులో మాటను చెప్పకనే చెప్పినట్టుగా స్పష్టమవుతున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, తనకు తాను ముఖ్యమంత్రిగా చెప్పుకోకపోయినా ఇతరులను ముఖ్యమంత్రిగా సంబోధించడంలో ఉన్న అంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల సమయంలో అడపాదడపా సభల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది సినిమా నటులు కావచ్చు, ఇతరత్ర కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి అంటూ ఆ పేరు గుర్తు రావడంతో కంటిన్యూ చేసే సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సైతం ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. అదే సందర్భంలో రకరకాల అంశాలు ట్రోల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సంబోధించడానికి బదులుగా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రస్తావించడం నిజంగా రాజకీయ సర్కిల్లో ఓ తీవ్రమైన చర్చకు దారితీసింది. అది చిన్నపాటి తప్పిదం కాదు, ఆయన మనసులో మాట. ఇక భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఒక ఇండికేషను అధిష్టానం తరఫున సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావించారనే చర్చ కూడా కొనసాగుతుంది. ఏదైనా తనకు తాను చెప్పుకోవటం కన్నా ఇతరుల అంశాలు త్వరగా చెప్పడంలో మానవ సహజం. దానిలో భాగంగానే ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు, లేదా దానికి రేవంత్ రెడ్డి మద్దతు తెలిపినట్టుగా ఆ పదాల అల్లికలో స్పష్టమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో సభలో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సబ్జెక్టు పరంగా డీవియేషన్స్ ఉంటే కొంత తర్జన భర్జన పట్టడం లేదా తప్పప్పులు మాట్లాడటం సర్వసాధారణం. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి వేరే ఒక మంత్రిని ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించడంలో లోగుట్టు ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తానుగా ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం 18 నెలల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగానే చూశారు. కానీ ఆయన పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదా ఆయనగా ముఖ్యమంత్రిగా నేను అనేది ఆయనకైనా సమర్థించుకునే పరిస్థితి ఏంటగా స్పష్టమవుతుంది. నిజంగా ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి గతంలో ఎన్నడూ తలెత్తలే. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తానుగా మానసికంగా ఏమైనా ఆందోళన చెందుతున్నాడా, భవిష్యత్తు రాజకీయాలపై ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, లేదా అబద్ధతా భావంతో కొనసాగుతుందో ఆయన మనసాక్షి తెలియాలి.